హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శాన్వి శేషో యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీతో మేము ముందుకు వచ్చాము ఫ్రెండ్స్. అదేంటంటే మటన్ కర్రీ. మటన్ డిఫరెంట్ ఏంటి అనుకుంటున్నారా? నార్మల్గా కాకుండా నేను మట్టి కుండలో ఈ మటన్ కర్రీని చేస్తున్నాను ఫ్రెండ్స్. దీని ప్రాసెస్ ఏంటి, ఏమేమి ఐటమ్స్ కావాలి, ఇంకా కుండలో చేయడానికి ఎలాంటి ప్రాసెస్ని యూజ్ చేయాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందుగా మనం మటన్ తీసుకుందాం. ఈ మటన్లోకి సరిపడా పసుపును వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత నెక్స్ట్ టేస్టింగ్ కోసం సాల్ట్ని కూడా వేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఎంతైతే కారం తినగలుగుతామో అంత కారంని వేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ కొత్తిమీర ఆకుని వేసేసుకుందాం. కొత్తిమీర ఆకు వేసుకున్న తర్వాత నెక్స్ట్ పుదీనా కూడా వేసేసుకొని అండ్ నెక్స్ట్ ఇందులో కొద్దిగా పెరుగుని కూడా నేను వేసేసుకుంటున్నాను. పెరుగు తర్వాత లెమన్ జ్యూస్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇంకా మీకు ఇష్టం లేకుంటే లెమన్ జ్యూస్ స్కిప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆల్ స్పైసెస్ మన దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న అన్ని గరం మసాలాలన్నిటిని ఇందులో వేసేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత పీసెస్కి అంతా పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి. ఇంకా ఇలా కలిపేసుకున్న మటన్ని ఒక 5 minutes మనం పక్కకు పెట్టేసుకుందాం. పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను ఆనియన్స్ ధనియాలు పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని మళ్ళీ మటన్కి అంతా పట్టేలాగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఎంత చక్కగా కలిపితే మటన్ పీసెస్కి అంత స్పైసెస్ అనేటివి అంత చక్కగా పడుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ నేను ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. అవి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇంకా పక్కకి మనము రా ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, వాటిని కూడా ఇందులో నార్మల్గా వేసేసుకుందాం. ఎందుకంటే కుండలో వేసుకుంటున్నాం కదా, మనం ఫ్రై చేయకుండా డైరెక్ట్ ఇలా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా ట్రై చేయండి. నేను ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇంకా ఇవి వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మొత్తం చక్కగా కలిపేసుకోవాలి, ఆనియన్స్ అంతా మిక్స్ అయ్యేలాగా. నేను ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను కదా, అవి ఇంకా ఈ ఆనియన్స్ కూడా చక్కగా మటన్కి అంతా పట్టేలాగా మనం ఇలా కలిపేసుకోవాలి. దీని తర్వాత మనం కుండని తీసుకోవాలి. ఈ కుండని కూడా మనం కుండలో వండేటప్పుడు 1 day బిఫోర్ మనం వాటర్లో ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే మనకి కుండ నుండి ఈ కర్రీ అనేది ఆయిల్ మొత్తం బయటికి వస్తుంది. సో ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ని నేను పోసేసుకున్నాను. మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న మటన్ని కూడా ఇందులో కొద్దిగా వేసేసుకుందాం. ఇంకా కంప్లీట్గా వేసేసుకున్న తర్వాత ఆయిల్ కూడా పీసెస్కి మొత్తం పట్టేలాగా మటన్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి చేతి లోపలికి పెట్టేసి ఇంకా చక్కగా కలిపేసుకుందాం. చూడండి, ఇలా కలపడం వల్ల ఆయిల్ కూడా మనకి పీసెస్కి చక్కగా పడుతుంది. ఎందుకంటే మనం మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూడలేం కాబట్టి, కలపలేం కాబట్టి ఇంకా ఇలా వేసుకోవాలి. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత మనం మటన్కి సరిపడా వాటర్ని ఇందులో పోసేసుకుందాం. ఎందుకంటే ఇది క్యాప్ పెట్టేస్తాం కాబట్టి స్టీమ్ బయటికి వెళ్ళేది కాబట్టి ఇంకా మనం ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదు. వాటర్ పోసినాక కూడా ఒకసారి కలిపేసుకుందాం. కలిపి పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ కర్రీ పైన కూడా కొద్దిగా ఆయిల్ని మనం పైన పోసేద్దాం. ఎందుకంటే మనము బౌల్లో చేస్తలేం కాబట్టి మనం ఎంత ఆయిల్ వేసినాం అనేది మనకి బయటికి కనబడదు. మటన్లోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా నేను దీనికంటే ముందు నేను గోధుమ పిండిని ఆల్రెడీ తడిపేసి పక్కకు పెట్టేసుకున్నాను. దాన్ని ఈ కుండకి మొత్తం ఫిల్అప్ చేయాలి. ఎందుకంటే మనకి స్టీమ్ అనేది బయటికి వెళ్ళకుండా మటన్ కర్రీ చక్కగా దమ్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే కుండలో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. కుండలో చికెన్ బిర్యానీ చేసినాను కానీ మటన్ ఎప్పుడు చేయలేదు. ఇంకా ఇప్పుడైతే మటన్ రెసిపీ చేస్తున్నాను. నెక్స్ట్ మటన్ దమ్ బిర్యానీ కూడా కుండలో చేస్తాను ఫ్రెండ్స్. డెఫినెట్గా వాచ్ చేయండి ఆ వీడియో కూడా. ఇంకా ఇలా మనం గోధుమ పిండిని కుండకి మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత క్యాప్ని గాలి అనేది బయటికి వెళ్ళకుండా గట్టిగా ప్రెస్ చేయాలి. చూడండి, ఇంకేమన్నా గ్యాప్స్ ఏమైనా ఉంటే మనకు ఆల్రెడీ మిగిలిన పిండి ఉంది కాబట్టి ఆ గ్యాప్స్ని మొత్తం పిండితో మనం ఫిల్అప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్టీమ్ అనేది బయటికి వెళ్ళకుండా మటన్ చక్కగా కుక్ అయిపోతుంది. ఇంకా ఇలా మనం రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మనం ఈ ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్న కుండని దీనిపైన పెట్టేసుకోవాలి. ఇంకా ఇలా మనం ఒక 5 or 10 minutes ఇలా వెయిట్ చేసుకోవాలి. ఎందుకంటే మటన్ కాబట్టి అంత ఈజీగా ఉడకదు, మన కుక్కర్లోనే చాలా టైం తీసుకుంటుంది. మనకి లోపల మటన్ కర్రీ అయిందా లేదా అనేది కనబడదు కాబట్టి మనము మటన్ కర్రీ అయింది అనేది ఎలా గుర్తుపట్టాలంటే, బయట మనం పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా ఫ్రెండ్స్, అది డ్రై అయిపోతుంది, గట్టిగా అవుతుంది. అప్పుడు మనకి మటన్ కర్రీ లోపల కుక్ అయినట్టు మనం గుర్తించాలి. మనం ఇంకొక 5 minutes అలా వెయిట్ చేద్దాం. ఎందుకంటే మటన్ కదా అంత ఈజీగా కుక్ అవ్వదు కాబట్టి ఒక 5 minutes అయితే వెయిట్ చేద్దాం. 5 minutes తర్వాత మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 2 minutes అలా పక్కకు పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఎలా ఉందనేసి.
ఇంకా చూడండి ఫ్రెండ్స్ స్టీమ్ ఎలా వస్తుందో. ఇంక ఇది వండుతుంటేనే అసలు స్మెల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మటన్ కూడా చక్కగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఎంత మగ్గిందో చూడండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా అప్పుడప్పుడు కుండలో చేసుకోండి. అది కూడా న్యాచురల్ కుండలో, మట్టి కుండలోనే చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు మార్కెట్లోకి ఏంటంటే ఆర్టిఫిషియల్ మట్టి వస్తున్నాయి. అవి కాకుండా ఇలా న్యాచురల్గా మట్టితో చేసిన కుండల్లో చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇంకా హెల్దీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో రైస్ వేసుకొని ఈ మటన్ కర్రీ ఎలా ఉందో ఇంకా నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి మటన్ అయితే చక్కగా కుక్ అయిపోయింది. మా పాపనైతే ఇంకా వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు నేను వడ్డిస్తా అనేసి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను కుండలో మటన్ కర్రీ చేసినాను కదా, ఆమె ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. ఇంకా కర్రీ చూడండి ఫ్రెండ్స్, సూప్ ఎక్కువగా లేకుండా ఇంకా డ్రైగా కాకుండా పర్ఫెక్ట్ టైంలో నేను ఆఫ్ చేశాను. ఇంకా ఇది ఎలా గుర్తించడం అంటే, మనం పెట్టిన పిండి ఉంది కదా, అది బయటికి డ్రై అయిపోయినట్టుగా ఉంటే మనకి లోపల మన కర్రీ అయిపోయినట్టే మనం గుర్తించాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఎమ్మి టేస్టీ కుండలో మటన్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. పీస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా కుక్ అయిందో, చాలా వేడిగా ఉంది. దీని కాంబినేషన్ అయితే నేను ఆనియన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఇది టేస్ట్ ఎలా ఉందనేసి మీకు టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. చూడడానికి ఎంత డిలిషియస్గా కనిపిస్తుందో. ఇంకా నేనైతే ప్లేట్లోకి తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకు కూడా ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను కుండలో మటన్ కర్రీ చేసినాను కదా, ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో ఇంకా చూడాలని ఉంది. నా ఫేవరెట్ నల్లి బొక్కనైతే వేసేసుకున్నాను. ఇంకా నాకైతే చాలా ఇష్టం. మీలో ఎందరికి ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ బుక్క మీరు తినండి, ఇంకా తర్వాత నేను తింటాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. అన్నీ పర్ఫెక్ట్గా కరెక్ట్గా సెట్ అయిపోయినాయి. కారం కానీ సాల్ట్ కానీ ఇంకా కుండ టేస్ట్ కలిసి ఇంకా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. కర్రీ అయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చింది, మా పాపకు కూడా చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.